అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 18వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే సమయం దగ్గర పడుతుంది. మీ యొక్క అదృష్టాన్ని మార్చే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ యొక్క రాశి ఫలితాలను చిట్ట చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని చిట్ట చివరి వరకు చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యంగా సాగుతున్నట్లు అనిపించిన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం కూడా పడతాయి. మనసులో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు కూడా కొంతవరకు తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయం గడుపుతారు. మీ యొక్క మాటలకు గౌరవం పెరుగుతుంది. మీ యొక్క చెప్పే సలహాలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారుల యొక్క పనితీరును గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలలో సానుకూల సమాచారం వినే అవకాశం కూడా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. చిన్న చిన్న విషయాలలో కోపం ప్రదర్శిస్తే మంచి అవకాశాలు కూడా చేజారే ప్రమాదం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత ప్రత్యేకంగా ఉండబోతుంది. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. ఒకరి మాటలో నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా రావచ్చు. ఇంటికి సంబంధించినటువంటి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలత ఏర్పడుతుంది. అప్పుల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు గతంలో చేసినటువంటి కృషికి ఇప్పుడు ఫలితాలు అందే ఆ సమయం కూడా ఆసన్నమైనది. ధనలాభం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే చేతికి వచ్చినటువంటి డబ్బును పొదుపు చేయటం చాలా మంచిది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటలలో జాగ్రత్త అవసరం. అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ప్రశాంతంగా చెప్పడం వలన బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సులు మీకు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు. గురువుల సహకారం లభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి శుభవార్తలు వచ్చే అవకాశం
అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. యోగా, ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజు మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. అదేవిధంగా రేపటి రోజు అనుకూలత ఏర్పడుతుంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులతో దీపం వెలిగించి శనిదేవునికి ప్రార్థన చేయండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. నల్ల కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వలన శనిదోష ప్రభావం కూడా తగ్గుతుంది. అనవసరమైనటువంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా శక్తి మేరకు కొంతమందికి సహాయం చేయాలి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉండబోతుంది. సహనం, తెలివి అన్ని విధాలుగా మీకు అనుకూలత దేవుడు మీకు చూపించే రోజుగా భావించవచ్చు. ఈరోజు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, అదృష్ట సమయాలు మరియు పరిహారాలను కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు లాభాలను అందించే రోజుగా మారుతుంది. ఆర్థిక స్థితి కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు కొత్త ఆనందం ఏర్పడుతుంది.